99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నిమ్మలగూడ గ్రామంలో బాలమేళ లాంటి పోటీలు విద్యార్థులలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికితీసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ బాలమేళ లాంటి కార్యక్రమాల నిర్వహణలో వివిధ సామర్థ్యాల పోటీలు నిర్వహించి ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం, వారిలోని అంతర్గత సామర్థ్యాలను వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఉత్సాహంతో ముందడుగు వేయడానికి దోహదపడతాయని ఈ కాంప్లెక్స్ స్థాయి మరియు మండల స్థాయి బాలమేళ పోటీలలో నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుండి కథాకథనం విభాగం నుండి 3వ తరగతి విద్యార్థికి కాంప్లెక్స్ స్థాయిలోను మరియు 4వ తరగతి విద్యార్థికి మండల స్థాయిలోని ప్రథమ బహుమతులు లభించాయి. ఈ మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు ఏప్రిల్ 9, 2026 నాడు ఉన్నత పాఠశాల ఆనందకనిలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి లీలా, సుజాతనగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీరామమూర్తి, నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి పరిష్కరించే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రజలకు సంబంధించిన ప్రతి చిన్న సమస్య కూడా ప్రభుత్వ దృష్టికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. జిల్లాకు అవసరమైన అభివృద్ధి అంశాలపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభిస్తుందని మంత్రి తెలిపారు. ప్రజలు మరియు ప్రభుత్వానికి మధ్య అధికారులు వారధులుగా ఉంటారని, అధికారుల పనితీరులోనే ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి కొండా సురేఖ కోరారు. డిస్కషన్ చేయడం జరిగింది. కలెక్టర్లు వారి జిల్లాల్లో ఏమేమి చేయబోతా ఉన్నాం అనేటువంటి ఒక ప్రణాళిక కూడా తీసుకొచ్చి మరి దాంట్లో ఇంకొకరు చెప్పింది వేరుగా ఉన్నా కూడా వాళ్ళు అది కూడా ఇంక్లూడ్ చేసుకొని రేపు దాన్ని కూడా అది ఒక కొత్త ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ 99 రోజులు చేసే కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్నటువంటి 99% సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం గంగినేని ఫంక్షన్ హాల్ నందు ఏరువా వారి వివాహ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మానాయుడు మరియు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసారావుపేట మాజీ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్, మాజీ వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు దివంగత శ్రీలం కృష్ణారెడ్డి మనవరాలు వివాహ రిసెప్షన్ కి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ శాసనసభ్యులు, తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మరియు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా అధికారులకు దిశానిర్దేశం ఇచ్చిన మంత్రి తుమ్మల ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 99 రోజుల పాటు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేసేలా అధికారులకు సూచనలు ఇచ్చిన మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపేట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను ఢీకొట్టిన బైకు. ఈ ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎర్రమల రేణుకా కృష్ణారెడ్డి కుమారుని వివాహ కార్యక్రమానికి హాజరైన తోటపల్లి బాలరాజు నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
మసీదు, చర్చిలలో హిందూ భక్తులకు వసతి కల్పించడం, గుడిలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం, క్రైస్తవుల పండుగలలో హిందువులు పాల్గొనడం అనాదిగా కేరళ సాంప్రదాయంగా నడుస్తుంది. భారతదేశ వారసత్వం కూడా. పండుగ సందర్భంగా ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు స్థానిక మసీదు, చర్చి విస్తృతమైన ఏర్పాట్లు చేశాయి. ఈ మత సామరస్య దృశ్యం కేరళ రాజధాని తిరువనంతపురంలోని కనిపించింది. అలాగే ఈ రంజాన్ మాసంలోనే కసరగఢ్లోని శ్రీ పూబడం కుజీ ఆలయం సమీపంలోని ముస్లింల కోసం ఇఫ్తార్ విందును నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీ వేము నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ తెలంగాణ హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో వేము నరేందర్ రెడ్డి బలమైన గొంతుకను వినిపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ గత 3 రోజుల నుండి అగ్గి రాసుకుని తగలబడుతుండగా ఈ విషయాన్ని మున్సిపాలిటీ చైర్మన్ దారావత్ మోహన్ నాయక్, సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాఘవయ్య దయానంద్కి తెలియపరచగా వారు ఫైర్ ఇంజన్ పంపించగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దగ్గర ఉండి మంటలను ఆర్పిస్తున్న కల్లూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.